జనరల్‌గా మనకి హ్యాకర్స్ కోసం ఏం తెలుసు? సీసీ క్యామ్స్‌ని హ్యాక్ చేస్తారు, పాస్వర్డ్స్‌ని క్రాక్ చేస్తారు, ఆర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ చేస్తారు కదా! బట్ రీసెంట్‌గా నార్త్ కొరియా డేటాని ఇద్దరు హ్యాకర్స్ అయితే లీక్ చేశారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి సేబర్ అండ్ సేబర్గ్. ఈ సేబర్ అనే వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్‌లో అయి మాట్లాడదాం. అసలు ఏం జరిగిందంటే సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే వీళ్ళ ఇద్దరు నార్మల్‌గా ఒక రాండమ్ కంప్యూటర్‌ని అయితే హ్యాక్ చేశారు. దెన్ దే ఫౌండ్ థట్ దే ఆర్ హ్యాకింగ్ ది నార్త్ కొరియన్ గవర్నమెంట్ సర్వెంట్ కంప్యూటర్. అంటే నార్త్ కొరియాకి చెందిన ఒక వ్యక్తి యొక్క కంప్యూటర్‌ని వీళ్ళు హ్యాక్ చేస్తున్నారని వీళ్ళకైతే అర్థమైంది. అయితే వాళ్ళు అలా కంటిన్యూగా ఒక 4 మంత్స్ సీక్రెట్‌గా ఆ కంప్యూటర్‌ని హ్యాక్ చేస్తూ దానిలో ఉన్న డేటా మొత్తాన్ని ఎక్స్‌పోజ్ చేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు నార్త్ కొరియా పర్సన్ కంప్యూటర్‌ని హ్యాక్ చేస్తున్నారు కదా! సో, ఆ పర్సన్ కూడా ఒక హ్యాకరే. అతనేం చేస్తున్నాడు అదర్ కంట్రీస్ కంప్యూటర్‌ని హ్యాక్ చేసి ఆ పర్టిక్యులర్ కంట్రీ డేటాని అండ్ వాళ్ళ మూవ్‌మెంట్స్‌ని అయితే క్యాప్చర్ చేస్తున్నాడు. ఇది తెలిసిన ఈ ఇద్దరు హ్యాకర్స్ వీడి కంప్యూటర్‌ని ఫుల్‌గా హ్యాక్ చేసి ఎవరి డేటానైతే వీడు హ్యాక్ చేస్తున్నాడో వాళ్ళకి రివర్స్‌లో ఆ డేటాని షేర్ చేసి నార్త్ కొరియా గవర్నమెంట్ వర్క్‌నైతే ఎక్స్‌పోజ్ అయితే చేశారనమాట. అండ్ ఇలా ఎక్స్‌పోజ్ చేయడమే కాకుండా ఈ సేబర్ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే వి నో థట్ ఇలా డేటాని లీక్ చేయడం గానీ, హ్యాక్ చేయడం గానీ ఇల్లీగల్. బట్ ఇలా అదర్ కంట్రీస్ డేటాని హ్యాక్ చేస్తున్న వ్యక్తులనే ఎక్స్‌పోజ్ చేయడంలో తప్పు లేదు అని చెప్పేసి వీళ్ళు ఇద్దరు మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారంట. సో, ఇక్కడ మనకి ఒక సామెత ఉంది గదా! మనం తెలివైన వాళ్ళం అనుకుంటే మనల్ని మించిన వాళ్ళు వస్తారని. సో, అదే ఇక్కడ జరిగింది. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ రోజు ఒకటి వస్తుంది. డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ టెక్ అప్డేట్స్ వరకు. సుత్తి లేకుండా నిర్మొహమాటంగా ఎక్కువ డ్రామా లేకుండా మీ ముందు 5, 10 నిమిషాల్లో తెచ్చి పెట్టేస్తాను. నేను పెట్టగానే మీ వరకు రావాలంటే మీరేం చేయాలి? కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. గూగుల్ ఈవెంట్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అండ్ ఏఐ అండ్ ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్స్ గుర్తొస్తాయి కదా! కానీ ఈసారి ఆడియన్స్‌కి ఈ ఈవెంట్ ఒక క్రింజ్ షోలా అనిపించిందంట. సో, ఇంతకీ ఏం జరిగిందంటే రీసెంట్‌గా గూగుల్ వాళ్ళు గూగుల్ పిక్సెల్ 10, 10 ప్రో ఫోల్డ్, పిక్సెల్ వాచ్ 4 లాంటి కొన్ని డివైసెస్‌ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ ఈవెంట్‌కి హోస్ట్‌గా కమెడియన్ అయిన జిమ్మీ ఫాలన్ వచ్చి IP68, IP68 అని చెప్పేసి కేకలు వేశాడంట. అది చూసి ఈ ఆడియన్స్ ఈ IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అనేది మనకి 2018 నుంచే ఉంది కదా! ఇందులో కొత్తేముంది? ఎందుకు వీడు ఇంత హడావిడి చేస్తున్నాడు? ఎందుకింత ఫీల్ అవుతున్నాడు? అని చెప్పేసి ఆడియన్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో, ఒకసారి మీరే చూడండి మనోడు ఎంత హడావిడి చేస్తున్నాడో. We've got inside this phone IP68 water and dust protection. I knew it was going to IP68. Let's go. 6 is for dust and 8 is for water, right? Yes. Wetness? Yes. Yeah, I know that. Yeah. Just think about rain, water, you're at the club, you spill a drink, accidents happen, we got your back. So the fold is durable, it's beautiful. No foldable has done this. That yet. is correct. You're It the is first to a do it. first. Come on. అండ్ ఈ షోకి గెస్ట్‌గా జోనస్ బ్రదర్స్ అండ్ స్టీఫెన్ కర్రీ లాంటి సెలబ్రిటీస్ కూడా గెస్ట్‌గా రావడం అయితే జరిగింది. అది చూసి ఆడియన్స్ ఇది ఈవెంటా లేదా టీవీ షోలా ఉందని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో క్రింజ్ కామెడీ, క్రింజ్ స్క్రిప్ట్ అని ఇంటర్నెట్‌లో అయితే వైరల్ చేస్తున్నారు. సో, ఫైనల్‌గా గూగుల్ డివైసెస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయ్యాయి. కానీ ఈవెంట్ మాత్రం ఒక క్రింజ్ ఆక్వర్డ్ షోగా అయితే మిగిలిపోయింది. ఇది మీరు విన్నారా? యాపిల్ తన టీవీ ప్లస్ రేట్లను $9.99 నుంచి $12.99 వరకు పెంచడం అయితే జరిగింది. అంటే మన కరెన్సీలో 900 నుంచి 1400 వరకు పెంచారనమాట. సో, ఇప్పుడు మనం ఆలోచిస్తే హాట్‌స్టార్ గానీ, ప్రైమ్ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ, ఇంకా అదర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మొత్తం మనకి కొంచెం తక్కువ సబ్స్క్రిప్షన్‌కే లభిస్తున్నాయి. కానీ ఈ యాపిల్ మాత్రం ప్రైసెస్ తగ్గించకుండా ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తూనే పోతున్నారనమాట. అండ్ ఇలా చేస్తూ వీళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారంటే మేము ప్రీమియం కాబట్టి ఇంక్రీజ్ చేస్తాం అని గర్వంగా అయితే వాళ్ళు చెప్తున్నారంట. సో, ఈ యాపిల్ టీవీ షోస్ ఆఫ్‌కోర్స్ హై క్వాలిటీగానే ఉంటాయి. అలా అని చెప్పేసి ఇలా రేట్లు పెంచేసి ఇలా అనడం రైట్ కాదు అని చెప్పేసి నెటిజన్స్ అయితే అంటున్నారంట. అండ్ ఈ సబ్స్క్రిప్షన్‌ని వెంటనే ఇంప్లిమెంట్ అయితే చేసేసారు. అండ్ ఎవరైనా సరే మంత్లీ సబ్స్క్రిప్షన్‌లో ఉన్నా అండ్ ఇప్పుడిప్పుడు ఎవరైనా తీసుకోవాలన్నా సరే వాళ్ళైతే ఈ కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన ప్రైసెస్‌లోనే యాపిల్ టీవీ ఓటీటీని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయినా కొంతమంది యాపిల్ లాయల్ ఫ్యాన్స్ ఉంటారు. సో, వాళ్ళేం చేస్తారు యాపిల్ ఎంత ప్రైస్ పెట్టినా సరే యాపిల్ కదా అని చెప్పేసి కొంటూనే ఉంటారు. సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళు 2, 3 సార్లు అయితే ఆలోచిస్తారు. సో, ఇప్పుడు మీరే చెప్పండి. మీరు యాపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రైబ్ చేస్తారా? ఆర్ నెట్‌ఫ్లిక్స్ అండ్ అదర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తోనే హ్యాపీగా ఉంటారా? ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నా. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ. మళ్ళీ మనం రేపు మరో కొత్త అప్డేట్ వీడియోస్ అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ. బై.